వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏయ్ సరిగ్గా పడుకో. రేయ్ సరిగ్గా పడుకో. మీద కాలు వేసేసి పడుకో. సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాని దోమలు ఎక్కువ. నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పటి కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్ నా కోపం వస్తుంది, కాల్తాయి. రై దూరంగా పోరా. రైట్ ఏంటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకునట్టు అవుతుంది. కర్మ, ఎవరికైనా చెప్పుకున్నా అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి నీకు చీరలు లేకపోవడం ఏంటని వెక్కిరిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. ఏమిటి లలిత ఇప్పుడు ఏమవడం ఏంటండి? నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊళ్ళో జరగబోయే 100 డేస్ సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటో అర్థమే మాటలు. నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాటే. మీరే వెనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను ఇదే చెప్పినా నమ్మరు. దట్ ఈస్ మై ఫేట్. రేపా శ్రీదేవి, జయసుధ బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తళతళ మెరిసిపోతూ వస్తారు. నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దాన్నా స్టేజ్ ఎక్కాలి. అంతా నా దౌర్భాగ్యం. చాలే ఊరుకో. నాతో ఏదో గొడవ పెట్టుకోని కాకపోతే ఏ కోటేశ్వరుడు భార్య కంటే తక్కువ ఉన్నాయి? ఏది ఎక్కడున్నాయి? ఏమిటి ఇవన్నీ చీరలు కావా? కట్టుకోరా, పరేసుకుంటారా? పెద్ద గొప్ప. ఇవన్నీ ఒకసారి కట్టిపడేసిన చీరలే. చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టిన చీరలే మళ్ళీ మళ్ళీ కట్టునంటే మీకు కాదు, నా పరువు తక్కువ. నీకంత అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చుగా. నేనేమన్నా కాదన్నా, డబ్బులు ఏమన్నా? ఏదో ప్రతిదానికి లెక్కడుతో మాట్లాడతావు. రాను రాను మరీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎందుకండి అంత విసుగు? ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికొచ్చి పెళ్ళాన్ని మీద చూపించడం మీ మగాడికి మావులేగా. ఎక్కడో జరిగిన దానికి ఇంటికొచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది, ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పారా? అదే బయట వాళ్ళకైతే ఎదుర్కొంటూ వెళ్ళి చెప్తారు. మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని నేను తాపత్రయపడ్డమే తప్పితే నా హోదా గురించి, ప్రిస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకంటే గుమాసాల పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుండే. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు కానీ నీలాంటి. అయినా నిన్నని ప్రయోజనం ఏమిటి? మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను. లేకపోతే మిస్టర్ రావు, సెక్రటరీ జూలిని పంపించండి. పర్సనల్ రీజన్స్ మీద కొత్త సెక్రటరీని అపాయింట్ చేశాం. ఐఎమ్ సెండింగ్ హర్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్.
టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మిస్. ప్రేమ్ వద. మీరు ఇంత ముందు ఎక్కడైనా పనిచేశారా? ఎక్కడ లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మీ కంపెనీలో జాబ్ అని తెలియగానే థ్రిల్ అయిపోయారనుకోండి. అందులోనూ మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే ఏకే గంతు లేసారనుకోండి. వాట్ ఆర్ మై డ్యూటీ సార్? ఐ మీన్ నేనేం చేయాలి సార్? ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి. మీరు భలే తమాషాగా. నేను సీరియస్ గా చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ నోట్ డౌన్ ద డిక్టేషన్. మిస్సెస్ కొత్తబట్ల కుటుంబరావు అండ్ సన్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం. రిఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ 3/6/86. అయిందా? ఇప్పుడు అయింది సార్. ఏమిటయ్యింది? పెన్సిల్ చెక్కోవడం సార్. నాన్ సెన్స్. పెన్సిల్ చెక్కోవడాలు, బేడు సానపెట్టాలి, ఇవన్నీ ముందే చూసుకోవచ్చుగా. నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టాలా? సారీ సార్, ముళ్ళి రూపోతేను. ఆల్ రైట్, టేక్ డౌన్. We wish to give you 10% reduction on Hemamalini sarees and 20% reduction on Sridevi's. సార్ ఏ మళ్ళీ విరిగిందా ముళ్ళు? లేదు సార్, హేమమాలి శారీస్ కన్నా శ్రీదేవి శారీస్ కి ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో. కనుక వాటి మీద రిబేట్ అనవసరం అని నా అభిప్రాయం. నువ్వు నాకు సెక్రటరీవా అడ్వైజర్వా? సెక్రటరీ సార్. కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు రాయ్. ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ వన్స్. టైప్ చేసి వెంటనే పట్టుకురా. సార్ ఏమైంది? చివర్లో అఫెక్షనేట్లీ అని కొట్టనా, లవ్లీ అని కొట్టనా? ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా, చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా? లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి. రైట్? ఎస్ సార్. సార్ ఏమిటి? మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆడవాళ్ళ ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు. నేను ఐ మీన్ నాకే చీర బాగుంటుందో, అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్? నిండుగా బయట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ క్యాన్. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టాం, 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలినందుకు సంతోషించండి. 1,00,000 ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినట్టు మాట్లాడి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంట? ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా, ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు కానీ చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాడు కట్టించేస్తా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటావు? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. మే కమ్ ఇన్ సార్? Yes, come in. Please take your seat. థ్యాంక్ యూ సార్. Just a moment. Be careful. Note down to the general manager, Meenakshi Textile Mills, and
పార్సిల్ లాగా చీర చుట్టేసుకుని దానికి పిన్నులు క్లిప్లు పెట్టుకుని బాడీని ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాడువేనా? నిండుగా బయట కప్పుకోవాలని మీరే కదా సార్ అన్నారు. ఏది జారిపోకూడదని ఇలా వచ్చాను. సారీ సార్. సారీ మాట అలా ఉంచి ముందా శారీ కొన్న పిన్నులు క్లిప్లు తీసే అర్జెంటుగా. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెనకాల క్లిప్పులు సార్. మెల్లగా సార్. నెమ్మదిగా సార్. అయిపోయి థ్యాంక్స్. కూర్చో. ఎస్ సార్. బయట కప్పుకోమన్నాను కదా అని ఆవకాయ జాడికి గొడ్డలు చుట్టి కట్టినట్టుగా తయారై రావక్కర్లేదు. నౌ టేక్ ద డిక్టేషన్. సారీ సార్. ఎందుకు? కిందేదో తగిలితే మీ కాలు అనుకున్నాను. అనుకోవడం ఏమిటి? కాలే. కాలు కాకపోతే చెయ్యి అవుతుందా అది? నీ కాలు వెనక్కి తీసుకో. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరి పని లేకుండా పోతుంది. మీ సెటప్ ఇంట్లోనే ఉందిగా. ఎవరు? అదే. దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇదే మనకేసా? చాలే ఇటు వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా? ఇంకా దగ్గర ఏయ్, ఇందాక ఏమిటి పోస్తున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఆగు, ఆగు. ఏయ్, ఏయ్. ఏయ్, ఏంటే నువ్వు నీ చేరాను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. పిలిచారట? రావు గారు, ఎల్లుండ మార్చి 12 మీకు గుర్తుందా? ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్? కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్? ఓకే ఓకే. ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి, ఆఫీస్ స్టాఫ్ కి 1 నెల జీతం బోనస్ గా ఇవ్వండి. అలాగే స్వీట్స్ అవి. అది మీరు చెప్పాలా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఏం చెప్పాను? రిసీవ్ ద టోటల్ అమౌంట్. సో ప్లీజ్ యూ మస్ట్ అప్రోచ్. కాక్రోచ్. అప్రోచ్, అప్రోచ్. Yes, cockroach approach. I said only approach. What is this? That is cockroach. What? అదే సార్, బొద్దింక. బొద్దింక. ఎంత బొద్దింకైతే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా? సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలంటే చచ్చేంత భయం. ఓకే అందుకే. ఓకే ఓకే వెళ్ళి చెప్పింది రాయ్. మళ్ళీ బొద్దింక? ఆహా, నా చేను మీ. తీసుకో. ఏమండో ఈ శ్రీమతి గారు, ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు? రండి రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి, ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి, ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ 1 మీ శ్రీవారని తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి. రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందర్లా ఉంటావు. కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. ఫెంటాస్టిక్. ఏమండి, మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలబద్దలు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేనేనండి, ప్రియవదన్ని. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల 1 సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియా. ఏమిటలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? నేనేనండి, మీ ప్రియని. ప్రియా, నువ్వు మీరు మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండే ఉంటాయని కంగారుగా ఉందా? నో, అదేం లేదు ప్రియా. రవి, No. I love you. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, ప్రియం వద, ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను ఒక చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి, మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? మీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికీ తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నారు మీరు. ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏమిటి కొత్త కారు? అవును, ఏమిటి వేషంతా మార్చేసా? ఏదైనా కొత్త సెటప్పా? మీరు మీరా? ఓహో, ఏమిటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబుల్ యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. ఓయ్, అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది. తర్వాత వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా. ఆ. కార్లు దింపుకూడదు ఏంటి? నాకు వేరే పని ఉంది. గొప్ప కారు. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే. ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఎరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు, వస్తా. మిస్టర్, చూడు, నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బు అంటే చేతులు మరీ దురదలెక్కిపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. హలో, ప్రియమద స్పీకింగ్. అలాగే.
the matter of all. Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్సం చించేయాలా పదా. ఓరి బాబోయ్, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడూ తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు మేనేజరా? ఓ పెద్దనా దా దా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మీరు ఈ పాటి ఫ్లైట్ ఎక్కిస్తుంటారు అనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారు ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా, అని చేత ఆఫీస్కి వెళ్దాం పదండి. అమ్మా, పదండి సార్. ఇదేంటి పెద్ద ఆయన పొద్దునే ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీసులో మిమ్మల్ని విష్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను, అంతే. అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. హలో. ఏ ఊరు మంది? కాకినాడ అండి. అయ్యో, మా ఊరు పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు. రావా అటు? వెళ్తుంటానండి. ఆహా, ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. ఇదిగో పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లేంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్లో మిగతా అంతా పాడైపోరు. ఆ మటుకు నాకే ఒళ్ళంతా చెంచడాడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్. ఆ. కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తా. అయ్యి బాబోయ్, మా గది అంటున్నాడు. అది ఎక్కడుందో ఏంటో, గది ఎక్కడుందో ఏంటో. అయ్యో. ఏంటో ఇది, తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు. మర్చిపోయింది సార్. గడేసుకుని మీ ఇష్టం. అలాగే ఇది ఆఫీస్ అయ్యా, ఇలాంటి ఏదో పని చేస్తే రవితేజ చెప్పి, నేనే రవితేజను కదా, నాకు కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడ పెరుగుతా. ఓయ్ ముసాయా, నీ పని చూసుకో. అలాగే సార్. ఓయ్ పిల్ల రా, నా గదిలోకి పద. ఆహా, ఇదేనా మన రూము? ఎస్ సార్. అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో. ఏ ఊరు మంది? ఐ యామ్ ఫ్రమ్ సింగపూర్. ఐ డోంట్ నో తెలుగు. బెటర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అమ్మో, ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే. ఏం స్పీకుతామో ఏమిటో. వాట్ సార్? ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్. ఎస్, అడ్జస్ట్మెంట్. మే కమింగ్ సార్. లే, కోరుతానే ఉంటున్నావు, పిత జాగ్రత్త. ఇగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయనతో ఆ గదిలో లవ్ నేను చూశాను. నాకు పిచ్చ కోపం వచ్చింది. కోర్త ఇలా కొడదాం ఉన్నాను, మీరే వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకుపండి. అమ్మాయి సంగతి నేను చూస్తాను. ఈ ఫైల్ ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు. అమ్మాయిల బొమ్మలు భలే 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 భలే. ఏడో మనకి అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో మనం ఏం సెలెక్ట్ చేస్తాం? సార్, ఏంటి పెదానా? టైము 6 అయింది. అవును, ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటది. ఏంటి సార్ అన్నారు? ఏం లేదు. కార్ రెడీగా ఉంది, మీరు ఇంటికి బయలుదేరతారా? కారా? ఏయ్ ఎక్కుతా. రండి సార్. ఓ అమ్మో.